శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయ వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ధర్మ సందేహాలు కార్యక్రమంలో పూజకి మంత్రాలు అవసరమా అని ఎంతో మంది ప్రేక్షకులు అడిగారు. మరి వాళ్ళందరికీ సమాధానం కోసం, వాళ్ళ సందేహాన్ని తీర్చడం కోసం దానికి వివరణ. పూజకి మంత్రాలు అవసరమా అంటే మనం బ్రతకడానికి ధనం అవసరమా అన్నట్టుందన్నమాట. అంటే అవసరమే కదా. కాబట్టి పూజకి మంత్రాలు చాలా అవసరము. అంటే మనం ఏం చేస్తున్నాము, ఎవరికి చేస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నాము, ఎందుకోసం చేస్తున్నాము అనేది అదంతా కూడా ఒక మంత్రపూర్వకంగా దేవుడికి తెలియజేయాలి. అంటే మంత్రాలు రాకపోతే మనం పూజ చేయకూడదా? మంత్రాలు వస్తేనే పూజ చెయ్యాలా అంటే మంత్రాలు రాకపోయినా చెయ్యొచ్చు, మంత్రాలు వచ్చినా చెయ్యొచ్చు, ఏమీ రాకపోయినా చెయ్యొచ్చు. ఏమీ రాని వాళ్ళు ఏం చెయ్యాలి? రోజు పొద్దున్నే స్నానం చేసిన తర్వాత దేవుడి మందిరంలోకి వచ్చి పాత పువ్వులన్నీ తీసేసి చక్కగా దీపారాధన చేసి కొత్త పువ్వులతో దేవుణ్ణి అలంకరించి మీ ఇష్ట దైవానికి సంబంధించినటువంటి నామాలు, వెంకటేశ్వర స్వామి అయితే గోవిందాని, అమ్మవారిని అయితే శ్రీమాత్రే నమః అని తలుచుకుని అక్కడ పాత పువ్వులు అన్ని తీసి కొత్త పువ్వులు పెట్టి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి 2 అగరత్తులు వెలిగించి దండం పెట్టుకున్నా దేవుడి యొక్క ఫలితం ఉంటుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఇలాంటి శ్లోకాలు, సరస్వతి నమస్తుభ్యం అంటూ శ్లోకాలు చదువుకుంటూ అమ్మవారికి పువ్వులు అలంకరించి ఏదో చిన్నది పాలో బెల్లమో మనకి ఇంట్లో ఉన్న శక్తిని తగినట్టుగా నైవేద్యం పెట్టి చిన్న హారతి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చి నమస్కారం భక్తితో చేస్తే కనుక అప్పుడు ఆ పూజ ఫలిస్తుంది. మరి మంత్రాలు ఎందుకండి అంటే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. దైవాధీనం జగత్సర్వం, దేవుడి యొక్క ఆధీనంలో ఈ జగత్ అంతా కూడా దేవుడి యొక్క ఆధీనంలో ఉంది. మంత్రాధీనంతు దైవతం, దేవుడు ఎక్కడున్నాడు? మంత్రంలో ఉన్నాడు. గోవింద అంటే వెంకటేశ్వర స్వామి, శ్రీమాత్రే నమః అంటే అమ్మవారు, ఓం నమో నారాయణ అంటే విష్ణుమూర్తి. కాబట్టి అలాగా మంత్రంలో దేవుడు ఉన్నాడు. అలాగే తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం ఎవరి దగ్గర ఉంది? స్వచ్ఛమైనటువంటి నిత్య పూజా కార్యక్రమాలు, సంధ్యావందన జపాది కార్యక్రమాలు చేసి స్వచ్ఛంగా తన యొక్క కులవృత్తిని నిర్వర్తిస్తూ జీవనం సాగించేటటువంటి బ్రాహ్మణుడి యొక్క ఆధీనంలో ఉంది. కాబట్టి బ్రాహ్మణో మమ దేవత, దేవుడు కనిపించడు, విగ్రహంలో ఉంటారు. మరి దేవుడికి మనకి మధ్యలో ఎవరున్నారు? నువ్వేదో కోరుకుని వస్తున్నావు, ఆ కోరుకున్న దాన్ని ఆ గుళ్ళో అర్చకుడికి చెప్తున్నావు, పలానా శ్రీనివాస్ గారికి శీఘ్ర కళ్యాణ యోగ్యతా ప్రసిద్ధ్యర్థం సంతాన యోగ్యతా సిద్ధ్యర్థం నీ కోరికని ఆ యొక్క పురోహితుడి ద్వారా మంత్రం ద్వారా దేవుడికి అందజేస్తున్నావు. కాబట్టి ఇవన్నీ కూడా ఫలితాన్ని ఇస్తాయి. నీకు 100కి 100% ఫలితం కావాలి అంటే మంత్రంతో దేవుణ్ణి పూజించాలి. అంటే మిగిలిన వాళ్ళకే వస్తాయి. అంటే మంత్రాలు అవసరమా అంటే దానికి ఈ యొక్క సమాధానం అన్నమాట. కాబట్టి మీకు వీలైనంతగా రోజు పూజ చేసుకోండి. నెలకు ఒకసారో లేదా 2 నెలలకు ఒకసారో లేదా 3 నెలలకో మీకు అవకాశం కుదిరినప్పుడు మీ దగ్గరలో ఉండే పురోహితుల్ని తీసుకొచ్చి మీ ఇంట్లో ఒక లక్ష్మీ పూజో, ఓ గణపతి హోమమో, అదే సుదర్శన హోమమో, అదే అమ్మవారికి అభిషేకమో ఏదో ఒకటి చేయించుకోండి. మంత్రపూర్వకంగా కూడా మీ ఇంట్లో మీరు రోజు చేసే పూజకి సంపూర్ణ ఫలితం రావాలంటే అప్పుడప్పుడు పురోహితుల ద్వారా మీ ఇంట్లో పూజ హోమము జరిపించుకోవడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి కలగజేస్తుంది. కాబట్టి పూజకి మంత్రాలు అవసరమా అంటే అవసరమే. కాబట్టి మంత్రాలతో చెయ్యండి, శ్లోకాలతో చెయ్యండి, దేనితో చేసినా కూడా భక్తితో చెయ్యండి, శ్రద్ధగా చెయ్యండి. ఈవేళ మన దృష్టిని చెడగొట్టడానికి బోల్డు రకాల మాధ్యమాలు వచ్చేసాయి. మరి వాటన్నింటి నుంచి బయటపడి ఆ 10 నిమిషాలైనా ఆ ఫోన్లకి వాటికి దూరంగా ఉంటూ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఫోన్ ఆన్లోనే ఉంటుంది. వాడు దండం పెట్టుకుంటాడు, ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, వాడు దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇంక వాడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఇంకా అక్కడ కూడా అదే అయితే ఇంక వాడు ఇంకా అలాంటప్పుడు నువ్వు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే ఏముంది, ఎన్ని పూజలు చేస్తే ఏముంది, ఎంతసేపు గుళ్ళో కూర్చుంటే ఏముంది, మొత్తం అన్నీ తీసేసి అక్కడ
గుడిలో అడుగుపెట్టినప్పటి నుంచి బయటకొచ్చేదాకా బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండకూడదు. అటువంటప్పుడు మాత్రమే దేవుడిని మనం చూడగలం. మనల్ని దేవుడు చూడగలడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు మంత్రపూర్వకంగా మీ ఇంట్లో పూజ చేయించడం వల్ల ఆ మంత్రాల యొక్క వైబ్రేషన్, ఆ యొక్క శక్తి మీ ఇల్లంతా కూడా వ్యాపించి, ఆ దేవతల యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు మంత్రాలతో అప్పుడప్పుడు పూజ చేసుకోండి. నిత్య పూజ మాత్రం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి పాత పువ్వులు తీసేయండి. రోజు కొత్త పువ్వులు పెట్టి దండం పెట్టండి. ఎప్పుడూ కూడా మీరు ఆలస్యం చేయకుండా పువ్వులెప్పుడు కూడా దేవుడి మందిరంలో పాత పువ్వులు ఎప్పుడూ ఉంచకండి. కాబట్టి ఈ యొక్క విధి విధానాన్ని పాటించి మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. సుఖ సంతోషాలతో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.